గుంటూరు జిల్లా తెనాలిలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం కోసం కూటమి నాయకులు కార్యకర్తలు మరియు వివిధ ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. సుదీర్ఘంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా డిఫరెంట్ సెక్షన్స్ పట్టభద్రులు అంటే ఇందులో చెప్పినట్టుగా ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. చేస్తారు పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని శక్తియుక్తులు భగవంతుడు ఆయన ఇచ్చాడు. ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలంటే మన సాధారణ ఎన్నికల ముందు సంవత్సరం ముందు ఎన్నికలు వచ్చినాయి. ఇదే పట్టభద్రుల ఎన్నికలు 3 నియోజకవర్గాలు దాదాపు 105 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎన్నికలు జరిగినాయి. ఏం జరిగిందని చెప్పి పెద్దలు ఉత్కంఠగా ఎదురు చూసిన భయపడ్డాం. జగన్మోహన్ రెడ్డి పథకానికి అప్పుడే పొలాలు పడింది. 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలు కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసుకున్నాం. ఆ రోజు నుంచి అధికారంలో రావడం సహాయపడుతున్నాయి. ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇలా ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళడానికి జరగబోతున్నటువంటి ఎన్నికలు. మొట్టమొదటి అధికారంలో వచ్చేదాకా మొట్టమొదటి రాబోతున్నటువంటి ఎన్నికలు. దీన్ని వంశస్థ ఎన్నిక ఏకపక్ష ఎన్నిక మీరు జరుపుతారని చెప్పి తెలిపించిన ప్రతి ఒక్కరు కూడా మీరు భాగస్వామ్యం పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి ఎన్నికలైన వరకు మీ ప్రాంతాలు మీ బూతులు ప్రతి ఓటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, కలవాలి, పర్సనల్ గా టచ్ చేయాలి. ఎన్నికలనేది నల్లేరు పడిన గెలిపోయింది తేలిపోయింది. కానీ అవతల వ్యక్తి ఎవరైనా నిలబడి కనీసం డిపాజిట్ ఓట్లు అనే పరిస్థితుల్లో కుటుంబ పథకానికి ఓట్లోనే మన గెలుపు సుమాయాసంగా వెళ్ళిపోయేదానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ రెండు కళ్ళుగా ముందుంటాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కేంద్రాన్ని అడ్డగోలుగా తీసేయాలని చూస్తే ఆ రోజున కౌన్సిల్లోనే బిల్లు పాస్ కాకపోయినటువంటి పరిస్థితి. అంటే కౌన్సిల్ కి అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి కౌన్సిల్లో ఇవాళ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అండదండగా ఉండే వ్యక్తుల్లో ఒక సీనియర్ లీడర్ గా ఆయన అనుభవాన్ని మరి కౌన్సిల్లో ఉంచడానికి మనందరూ కూడా ఉద్యోగంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తెనాలి వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం కాబట్టి మన ప్రీతమ నాయకుడిగా 2 నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసి ప్రతి వ్యక్తి కాలంలో ఉండేటటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో మనం ప్రధాన పాత్ర 33 నియోజకవర్గాలలో ఈ 2 నియోజకవర్గాలు ప్రధాన పాత్ర భూమికి పోషించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ